హలో అందరూ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అశ్విని అండి. సో రైట్ నో మనమైతే వచ్చేసాము స్కంద అంచే వారి హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ఎకోనెస్ట్ రెసిడెన్షియల్ ప్లాట్స్ దగ్గరికి. సో అసలు మెయిన్ ఎంట్రన్స్ దగ్గరే చాలా బాగుంది ఆర్చ్ అది కూడా. ఆల్రెడీ చెప్పినట్టుగానే ఇక్కడ ప్లాట్స్ వచ్చేసి మనకి హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ అండి. సో లోపలికి వెళ్ళేసి అక్కడిక్కడ ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఎంతవరకు ఫినిష్ అయింది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. వచ్చేసేయండి. సో రైట్ నో మనతో పాటు ఉన్నారు ఉన్నతి ల్యాండ్ అండ్ ఇన్ఫ్రా సీనియర్ సేల్స్ మేనేజర్ మణికంఠ గారు. ఆయనతో మాట్లాడి ఇక్కడ వివరాలన్నీ మనం తెలుసుకుందాం. హలో మణికంఠ గారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. సో ఎంట్రన్స్ లోనే చాలా బాగుంది అనమాట ఆర్చ్ అది అని చెప్పేసి. సో లోపలికి వచ్చి ఇన్ డీటెయిల్ గా మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని చెప్పేసి నేను వచ్చాను అనమాట. సో మా వ్యూయర్స్ కి చెప్పండి, అసలు మనకి టోటల్ గా ఎన్ని ఏకర్స్ ఇది? టోటల్ 4 ఫేసెస్ ఉంటాయండి. ఫేస్ ఏ 15 acres, ఫేస్ బి 45 acres, ఫేస్ సి 65 acres, ఫేస్ డి 20 acres. మనకి ఏబిసి అనేది కంప్లీట్ అయిపోయింది. డి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి డి లో మనకి ఎన్ని ప్లాట్స్ ఉంటాయి? ఇది వచ్చి టోటల్ ప్లాట్స్ వచ్చి 233 ప్లాట్స్ వస్తాయండి. 233 ప్లాట్స్. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఎకోనెస్ట్ అండి. ఎకోనెస్ట్, అవును ఆల్రెడీ చెప్పాను నేను. ఎకోనెస్ట్ అని ప్రీవియస్ గా కూడా స్కంద అంచే వారి చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మనం ఎకోనెస్ట్ గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ దీంట్లో మనకు వచ్చేసి స్క్వేర్ ఫీట్ గానీ అలా ఎంత స్క్వేర్ యార్డ్స్ లో ఉంటుందండి. స్టార్టింగ్ వచ్చేసి మనకి 147 స్క్వేర్ యార్డ్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే, చాలా అఫోర్డబుల్ గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా వాళ్ళ కలల్ని నెరవేర్చుకోవడానికి ఇది మంచి అవకాశం అండి. అవును, అండ్ దట్ టు షాద్ నగర్ కి జస్ట్ 10 minutes డిస్టెన్స్ లోనే ఉంది మనకి. ఎగ్జాక్ట్లీ మ్యామ్, ఎగ్జాక్ట్లీ రైట్. అండ్ మీకు చూసినట్టయితే షాద్ నగర్ కి అతి చెరువులో ఉంటామండి మనం. మీరు అసలు ఈ షాద్ నగర్ ప్రైజింగ్ హెచ్ఎండిఏ వెంచర్స్ అంటే మీరు కూడా చాలా చూసి ఉంటారు కాబట్టి అసలు హెచ్ఎండిఏ అనగానే ప్రైజింగ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? ఓకే, సో ఇప్పటివరకు మేము చాలా ప్రాజెక్ట్స్ విజిట్ చేస్తాం, అంటే మేము కూడా కొనుక్కోవాలని అనుకుంటాం కాబట్టి చాలా ప్రాజెక్ట్స్ చూసాను. సో హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ అని చెప్పేసి అన్నారు కాబట్టి నేను ఒక 20,000 రేంజ్ అని చెప్పేసి అనుకుంటున్నాను. అవునా? ఇంకొక ప్రైజ్ ఇంకేమన్నా? ఇంకొక ప్రైజ్ అంటే ఒక 18,000. 18,000 ఇంకంతే అంటారా? ఓ ఇంకో ఆప్షన్ ఉందా నాకు? 18 కాకుండా ఇంకా ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ చేయాలి అంటే గనక ఫైనల్ గా నేనైతే 15,000 అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా అంతకు మించి నాకైతే తెలీదు, మీరే చెప్పాలి మరి. ఓకే, బట్ మేము ఇక్కడ హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవల్ జస్ట్ RRR కి అతి దగ్గరగా అండ్ హైవే ఫేసింగ్ కి అతి దగ్గరగా మనం కేవలం 11,999 కి ఇస్తున్నాం మేడం. 11,999. వావ్, ట్రస్ట్ మీ, 11,999 కి నేను మీకు ఇవ్వడం జరుగుతుందండి. నమ్మచ్చా? 100%. ఎలా ఉందంటే ఇది అసలు అద్భుతంగా ఉందని చెప్పాలి. 11,999 అంటే రీసెంట్ టైమ్స్ లో నేను విజిట్ చేసింది ఎక్కడ కూడా ఇంత తక్కువ ప్రైసింగ్ లో అయితే లేదండి. ఇది కంప్లీట్ ఆఫర్ ప్రైస్ అండి. 11,999 కి నేను మీకు ఇవ్వడం జరుగుతుందండి. వావ్, సో మన వ్యూవర్స్ ఎవరైనా ఉంటే కనుక అసలు మిస్ చేసుకోవద్దండి, వచ్చేసేయండి. జస్ట్ 11,999 కే మనకు వచ్చేస్తుంది అనమాట. నేనైతే ఇప్పటికీ షాకింగ్ గానే అనిపిస్తుంది నాకైతే. వెరీ నైస్ ప్రైస్ అండి. సో ఇంకా మనకి దగ్గరలో కనెక్టివిటీ అది ఎలా ఉంటుంది ఏంటి చెప్తానండి. కనెక్టివిటీ వచ్చేసరికి మనకి బెస్ట్ కనెక్టివిటీ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 దిగంగానే మనం బెంగళూరు నేషనల్ హైవే కనెక్ట్ అవుతామండి. ఈ నేషనల్ హైవే వచ్చేసరికి ఇండియాస్ లార్జెస్ట్ నేషనల్ హైవేగా మనం పరిగణంలోకి తీసుకుంటున్నాము. ఇది వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉంటుంది. బెంగళూరు హైవేలో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ, కనహా శాంతివనం అండ్ షాద్నగర్ టౌన్ అండ్ షాద్నగర్ టౌన్ నుంచి రాయకల్ టోల్ ప్లాజా. ఆఫ్టర్ రాయకల్ టోల్ ప్లాజా ఎకోనెస్ట్ ఈజ్ లొకేటెడ్ ఎట్ రైట్ సైడ్ ఆఫ్ NH44 నేషనల్ హైవే. అండ్ మీకు ఇంకా బెస్ట్ కనెక్టివిటీ అంటే మా వెంచర్కి రేపు రాబోయే RRR రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ 2 minutes ఆఫ్ డ్రైవ్ అండి. జస్ట్ 2 minutes ఆఫ్ డ్రైవ్. అండ్ విజువలైజేషన్గా చూసుకున్నట్టయితే మీకు జస్ట్ ఒక 500 meters మీకు రేపు వచ్చే RRRకి మీకు అలాగా కనబడుతూ ఉంటుంది. అది
సో చాలా బాగుంది కనెక్టివిటీ పరంగా కూడానే. అండ్ చాలా మంది ఏంటంటే ఎక్కడైనా మనం ప్లాట్స్ తీసుకున్నా, అది కూడా రెసిడెన్షియల్ ప్లాట్స్ అనుకున్నాం కాబట్టి ఏం చూసుకున్నారంటే హాస్పిటల్స్ దగ్గరగా ఉంటుందా లేదా, ఆఫీస్కి దగ్గరగా ఉంటుందా లేదా, అండ్ ఎస్పెషల్లీ స్కూల్స్. ఎందుకంటే మనం అంటే ఎంత దూరం ఉన్నా ట్రావెల్ చేసి వచ్చేస్తాం, కానీ పిల్లలకి కంపల్సరీ దగ్గరలో ఉన్న స్కూల్సే మనం చూసుకుంటూ ఉంటాము. కొంచెం ఇక్కడ వచ్చేసరికి మనకు అంతా కూడా షాద్ నగర్ ఏరియా అనేది వెల్ డెవలప్డ్ అండి. హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ అండి. ఇక్కడ వచ్చేసరికి మనకి దగ్గరగా సింబాసిస్ యూనివర్సిటీ ఉందండి, ఎగ్జాక్ట్లీ, అండ్ టిష్ యూనివర్సిటీ ఉంది. తర్వాత నిమ్స్, ఇది డీమ్ యూనివర్సిటీ అండి కంప్లీట్గా. అది అతి చేరువలో ఉంటుందండి మన సైట్కి. అండ్ మనం చూసుకున్నట్టయితే ఇవి టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ అండి. అండ్ షాద్ నగర్లో మల్టిపుల్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, ప్రీ స్కూల్స్ ఉన్నాయి, ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయి, అండ్ మోర్ ఓవర్గా వెల్ డెవలప్ అయిపోయింది. అండ్ మీరు చూసుకున్నట్టయితే మనకి మెక్కుగూడ కూడా చాలా దగ్గర అండి. ఐటీ సెంటర్స్ కూడా అతి చేరువలో ఉన్నాయండి. అండ్ చందనవల్లి మనకి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ రేపు ఎప్పుడైనా ఐటీ ఎంప్లాయీస్ అయితే చక్కగా హ్యాపీగా వాళ్ళ డ్రీమ్ హౌస్ని ఒక ఇండిపెండెంట్ లావిష్గా ఇక్కడ కట్టుకొని హ్యాపీగా ఉండొచ్చండి. ఎగ్జాక్ట్లీ. మణికంఠ గారు, ఇక్కడ మనకి ఎటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నాయి మన ఎకోనెస్ట్లోని చెప్పండి. ఎకోనెస్ట్లో వచ్చేసరికి అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేది రోడ్స్ అవన్నీ కూడా కొంతమంది సీసీ రోడ్స్ ఇస్తారు, కొంతమంది బీటీ రోడ్స్ ఇస్తారు. అండ్ మనం చూసినట్టయితే కనుక ఎకోనెస్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాట్ కండి నేమ్ ప్లేట్స్ అనేది ఇస్తున్నామండి. అండ్ అలానే చూసినట్టయితే మనం డైరెక్షన్ బోర్డ్స్ ఇస్తున్నాం, అలానే ఓవర్ హెడ్ ట్యాంక్ ఇస్తున్నాం, అలానే మనం ఇంకా గ్రీనరీ అండి, ఎస్పెషల్గా గ్రీనరీ అండి. గ్రీనరీ అనేది చాలా మంది డెవలప్ చేయరు. ఈ రోజుల్లో ఏంటంటే ఎక్కడ గ్రీనరీ అనేది కనిపించట్లేదు, కనుమరుగైపోతుంది. అలా కాకుండా ఇప్పుడు చూస్తుంటేనే చాలా మటుకు మొత్తం అంతా గ్రీనరీ. చాలా ఎక్కడైనా మనం దూరంగా వెకేషన్ కి వెళ్తే ఒక మంచి ప్లేస్ కి వెళ్ళి అలా రిలాక్స్ అవుతాం, అలా మన ఇంటికి వచ్చి రిలాక్స్ అయ్యేలాగా ఉందన్నమాట ఇక్కడికి. వెరీ నైస్. అండ్ మీరు చూసుకుంటున్నట్టయితే అండ్ స్ట్రీట్ లైట్స్ వచ్చేసరికి మనం అందరూ ఐరైస్ పోల్స్ ఇస్తారు, బట్ మనం అంతా కూడా అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజే ఇస్తున్నాం, యాజ్ పర్ ద నామ్స్ ప్రకారమే ఇస్తున్నాం అండి. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మనం ఎక్కడ ప్లాట్స్ తీసుకున్నా సరే, ఏదన్నా మనం సొసైటీస్ కమ్యూనిటీస్లోకి వెళ్ళినా సరే, క్లబ్ హౌస్ కానీ పార్క్ కానీ ఇవన్నీ ఉంటున్నాయి. అండ్ వెరీ రీసెంట్గా వచ్చేసరికి మనం 2 acres లో క్లబ్ హౌస్ అనేది ప్రొవైడ్ చేస్తాం. 10 years ఆఫ్ మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటికి నామినల్ ఛార్జెస్ అనేది కలెక్ట్ చేస్తామండి. సో ఏ చెప్పినా సరే దానికి అంతకు మించి అన్నట్టుగానే ఉంటుంది అనమాట. సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నాను నేనైతే. థ్యాంక్ యూ. అండ్ 2 acres లో ప్రొవైడ్ చేస్తున్నాం క్లబ్ హౌస్ అనేది. వెరీ నైస్. చాలా బాగున్నాయి. ఎమ్యూనిటీస్ పరంగా చూసినట్లయితే కనుక సూపర్గా అనిపిస్తుంది. అండ్ ఆల్రెడీ ప్రైస్ గురించి కూడా మనం ప్రీవియస్గా చెప్పాం కాబట్టి అసలు టెంప్టింగ్ ప్రైస్ అనే చెప్పాలన్నమాట. 11,999 అంటే అని 100% బెస్ట్ ప్రైస్ మేడం. 11,999కి చాలా ఛాలెంజింగ్ ప్రైస్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లీజ్ గ్రాబ్ ఇట్. అస్సలు మిస్ చేసుకోవద్దు, గ్రాబ్ చేసేసుకోండి అని చెప్పేసి ఆల్రెడీ మణికంఠ గారు చెప్తారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు నిజంగానే ఏదన్నా తీసుకుందాం మనం, ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ లైక్ ఏదన్నా తీసుకుందాం అనుకుంటే ఈ రోజులు ఎలా ఉన్నాయంటే ఏదంటే ప్లాట్స్ తీసుకుందామన్నా, ఏదన్నా విల్లాస్ తీసుకుందాం అనుకున్నా ఈ రోజు చూసిన ప్రైస్ ఓకే మనం ఫిక్స్ చేసుకుని కొంచెం అమౌంట్ అది సెట్ చేసుకుని తీసుకుందాం అనుకుంటున్నాము. బట్ కొన్ని డేస్ తర్వాత మనం అనుకున్న ప్రైస్కి అయితే రావట్లేదు, చాలా పెరిగిపోతున్నాయి. సో అందుకనే మణికంఠ గారు గ్రాబ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అని చెప్పేసి ముందే హింట్ ఇచ్చేసారు. కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎంత బాగుంది అసలు గ్రీనరీ కానీ ఇది కానీ సూపర్ ప్లేస్. చూస్తున్నట్టయితే ఈ గాలి, ఈ వెలుతురు అండ్ ఈ క్లైమేటిక్ కండిషన్స్ అన్నీ కూడా చాలా బాగుంటుందండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది ఐటీ పీపుల్ అయితే వాళ్ళ రిలాక్సేషన్ పర్పస్ అండ్ మోర్ ఓవర్ ఏంటి అని అంటే మేడం, మేము ఇక్కడ అఫోర్డబుల్ ప్రైస్ గానే 147 స్క్వేర్ యార్డ్లో ఒక మినిమం సింప్లెక్స్, ఒక డూప్లెక్స్ అనేది కట్టుకునే విధంగా కూడా, ఎందుకంటే స్టార్టింగ్ రేంజ్ వచ్చి కన్స్ట్రక్షన్ ప్లాట్ సైజ్ వచ్చి 147 స్క్వేర్ యార్డ్ నుంచి మనం కట్టుకోవచ్చు. 147 స్క్వేర్ యార్డ్. సో అది మేము స్టార్టింగ్ 147 స్క్వేర్ యార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాని డైమెన్షన్స్ కూడా పర్ఫెక్ట్గా ఇస్తున్నాము. అండ్ విల్లా అనేది పర్ఫెక్ట్ ప్లాన్ చేసుకోవచ్చు. వాళ్ళు వీకెండ్ విల్లాస్గా కట్టుకోవచ్చు, లేదంటే రెడీ టు మూవ్ ఇన్గా అన్నా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ అలానే
ఇక్కడ వచ్చేసరికి మనం ఇండిపెండెంట్ హౌసెస్ అండి 2 BHK అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఆల్రెడీ 33 ఇండిపెండెంట్ హౌసెస్ అనేది మనం కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది 903 SFTతో ఇవ్వడం జరుగుతుంది. 903 SFTతో 2 BHK అనేది ఇవ్వడం జరుగుతుంది. సైజెస్ వచ్చేసి మనకి 33 ఎస్ ఎగ్జాక్ట్లీ అండి 33x40 సైజెస్లోనే వస్తుంది. అండ్ ఇండిపెండెంట్ హౌస్ ప్రైస్ వచ్చేసరికి మనం ఇక్కడ 48,99,999 రూపీస్కి ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, ఈ 99 ఏమన్నా మీకు లక్కీ నెంబర్స్ ఉన్నాయా? ఆబ్వియస్లీ మనం ఏ ప్రైజింగ్ అయినా కానీ అలానే స్టార్ట్ చేస్తాము. అండ్ ప్లాట్ ప్రైస్ వచ్చేసి 11,999 అనేది పెట్టాము. అండ్ ఇది వచ్చేసరికి 48,99,999 అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి మణికంఠ గారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ ఎమ్యూనిటీస్ కానీ ఫెసిలిటీస్ కానీ ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి అండ్ ప్రైజెస్తో సహా అని. అండ్ మీకు ఏమైనా ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఆల్రెడీ చెప్పినట్టుగానే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే మీరు కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.